దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. జూలై 14. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములన్నీ కాచి కాపాడి మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభు. ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి. వినిన వాక్యం మా హృదయాల్లో ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. కీర్తనల గ్రంథము 108 నుండి 118 అధ్యాయములు. 108వ కీర్తన. దేవా, నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను. నా ఆత్మ పాడుచు గానము చేయును. స్వరమండలమా, సితారా మేలుకొనిడి. నేను వేకువనే లేచెదను, జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రజలలో నిన్ను కీర్తించెదను. యెహోవా, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘములంత ఎత్తుగా ఉన్నది. దేవా, ఆకాశమును కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకొనుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము. తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. నేను ప్రహర్షించెదను, షెకెమును పంచిపెట్టెదను, సుక్కోతులోయను కొలిపించెదను. గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యూదా నా రాజదండము, మోయాబు నేను కాలు కడుగుకొను పల్లెము. ఏదోము మీదకి నా చెప్పు విసరివేయుదును. ఫిలిస్తియాను బట్టి జయోత్సవము చేసి ఉన్నాను. కోటగల పట్టణములోనికి నన్ను ఎవడు తోడుకొని పోవును? ఏదోములోనికి నన్ను ఎవడు నడిపించును? దేవా, నీవు మమ్మును విడనాడి ఉన్నావు కదా. దేవా, మా సేనలతో కూడా నీవు బయలుదేరుట మాని ఉన్నావు కదా. మనుష్యుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము. దేవుని వలన మేము శూరకార్యములు జరిగించెదము. మా శత్రువులను అనగద్రొక్కువాడు ఆయనే. 109వ కీర్తన. నా స్తుతికి కారణభూతుడవగు దేవా, మౌనముగా ఉండకుము. నన్ను చెరపవలనని భక్తిహీనులు తమ నోరు, కపటము గల తమ నోరు తెరచి ఉన్నారు. వారు నా మీద అబద్ధములు చెప్పుకొనిచున్నారు. నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాటలాడుచున్నారు. నిర్నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు. నేను చూసిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు. అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. నేను చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషం ఉంచుచున్నారు. వాని మీద భక్తిహీనుని అధికారిగా ఉంచుము. అపవాది వాని కుడి పక్కను నిలుచునుగాక. వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పు నొందునుగాక. వాని ప్రార్థన పాపమగునుగాక. వాని జీవిత దినములు కొద్దివగునుగాక. వాని ఉద్యోగమును వేరొకడు తీసుకొనుగాక. వాని బిడ్డలు తండ్రి లేని వారవుదురుగాక. వాని భార్య విధవరాలగునుగాక. వాని బిడ్డలు దేశదిమ్మరులై భిక్షమెత్తుదురుగాక. పాడు పనిడ తమ ఇండ్లకు దూరముగా జీవనము వెతుకుదురుగాక. వాని ఆస్తి అంతయు అప్పులవారు ఆక్రమించుకొందురుగాక. వాని కష్టార్జితమును పరులు దోచుకొందురుగాక. వానికి కృపచూపువారు లేకపోదురుగాక. తండ్రి లేని వాని బిడ్డలకు దయచూపువారు ఉండకపోదురుగాక. వాని వంశము నిర్మూలము చేయబడునుగాక. వచ్చు తరమునందు వారి పేరు మాసిపోవునుగాక. వాని పితరుల దోషము యెహోవా జ్ఞాపకములో ఉంచుకొనుగాక. వాని తల్లి పాపము తుడుపుపెట్టబడక ఉండునుగాక. ఆయన వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయినట్లు ఆ పాపములు నిత్యము యెహోవా సన్నిధిని కనబడుచుండునుగాక. ఏలయనగా కృపచూపవలెనన్న మాట మరచి శ్రమనొందిన వానిని, దరిద్రుని, నలిగిన హృదయము గలవానిని చంపవలెనని వాడు అతన్ని తరిమెను. శపించుట వానికి ప్రీతి గనుక అది వాని మీదకి వచ్చి ఉన్నది. దీవెనయందు వానికి ఇష్టము లేదు గనుక అది వానికి దూరమాయను. తాను పైబట్ట వేసుకున్నట్లు వాడు శాపము ధరించెను. అది నేల వలె వాని కడుపులో చొచ్చి ఉన్నది. తైలము వలె వాని ఎముకలలో చేరి ఉన్నది. తాను కప్పుకొను వస్త్రము వలెను, తాను నిత్యము కట్టుకొను నడికట్టు వలెను అది వానిని వదలకుండును గాక. నా విరోధులకు, నా ప్రాణమునకు విరోధముగా మాట్లాడు వారికి ఇదే యెహోవా వలన కలుగు ప్రతీకారము. యెహోవా ప్రభువా, నీ నామమును బట్టి నాకు సహాయము చేయము. నీ కృప ఉత్తమమైనది గనుక నన్ను విడిపింపుము. నేను దీన దరిద్రుడను, నా హృదయము నాలో గుచ్చబడి ఉన్నది. సాగిపోయిన నీడవలే నేను క్షీణించి ఉన్నాను. మిడతలను పారదోలునట్లు నన్ను పారదోలుదురు. ఉపవాసము చేత నా మోకాలు బలహీనమాయెను. నా శరీరము పుష్టి తగ్గి చిక్కిపోయాను. వారి నిందలకు నేను ఆస్పదుడనైతిని. వారు నన్ను చూచి తమ తలలు ఊచెదరు. యెహోవా నా దేవా, ఇది నీ చేత జరిగినదనియు యెహోవా వైన నీవే దీన్ని చేసితివనియు వారికి తెలియనట్లు నాకు సహాయము చేయము.
నీ కృపను బట్టి నన్ను రక్షింపము. వారు శపించుచున్నారు గాని నీవు దీవించుదు. వారు లేచి అవమానం పొందెదరు గాని నీ సేవకుడు సంతోషించును. నా విరోధులు అవమానము ధరించుకొందురుగాక. తమ సిగ్గునే నిలోటంగి వలె కప్పుకొందురుగాక. నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించెదను. అనేకుల మధ్యను నేను ఆయనను స్తుతించెదను. దరిద్రుని ప్రాణమును విమర్శకు లోపర్చువారి చేతిలో నుండి అతని రక్షించుటకే యెహోవా అతని కుడి పక్కను నిలుచుచున్నాడు. 110వ కీర్తన. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయ వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము. యెహోవా నీ పరిపాలనా దండమును సియోనులో నుండి సాగు చేయుచున్నాడు. నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయుము. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధలాంకృతులై మంచువలే అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చెదరు. మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడివై ఉందువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పనివాడు. ప్రభువు నీ కుడిపార్శ్వమందుండి తన కోపదినమున రాజులను నలగగొట్టును. అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును. దేశము శవములతో నిండి ఉండును. విశాల దేశం మీది ప్రధానుని ఆయన నలగగొట్టును. మార్గమున ఏటి నీళ్లు పానము చేసి ఆయన తల ఎత్తెను. 111వ కీర్తన. యెహోవాను స్తుతించుడి. యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయంతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. యెహోవా క్రియలు గొప్పవి. వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు. ఆయన కార్యము మహిమా ప్రభావములు గలది. ఆయన నీతి నిత్యము నిలకడగా ఉండును. ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనను నియమించి ఉన్నాడు. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు. తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసుకొనును. ఆయన తన ప్రజలకు అన్యజనుల స్వాస్యము అప్పగించి ఉన్నాడు. తన క్రియల మహత్యమును వారికి వెల్లడి చేసి ఉన్నాడు. ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి. ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి. అవి శాశ్వతముగా స్థాపింపబడి ఉన్నవి. సత్యముతోనూ యథార్థతతోనూ అవి చేయబడి ఉన్నవి. ఆయన తన ప్రజలకు విమోచనము కలగచేయువాడు. తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. ఆయన నామం పరిశుద్ధమైనది, పూజింపదగినది. యెహోవా యందలి భయము జ్ఞాపకమునకు మూలము. ఆయన శాసనములను అనుసరించి వారందరూ మంచి వివేకము గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. 112వ కీర్తన. యెహోవాను స్తుతించుడి. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు. కలిమియు సంపదయు వాని ఇంట నుండును. వాని నీతి నిత్యము నిలుచును. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు. దయాళులను అప్పిచ్చువారును భాగ్యవంతులు. న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును. అట్టివారు ఎప్పుడునూ కదిలింపబడరు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందురు. వారి హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును. వాడు దుర్వార్తకు జడియడు. వాని మనసు స్థిరముగా ఉండును. తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. వాడు దాతృత్వము కలిగి బేదలకిచ్చును. వాని నీతి నిత్యము నిలుచును. వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. భక్తిహీనులు దాన్ని చూచి చింతపడుదురు. వారు పండ్లు కొరుకుచు క్షీణించిపోదురు. భక్తిహీనుల ఆశ భంగమైపోవును. 113వ కీర్తన. యెహోవాను స్తుతించుడి. యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి. యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకుని ఎల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడునుగాక. సూర్యోదయం మొదలుకుని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు. ఆయన మహిమ ఆకాశ విశాలమును వ్యాపించి ఉన్నది. ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలియున్నవాడెవడు? ఆయన భూమి ఆకాశములను వంగిచూడ అనుగ్రహించుచున్నాడు. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకి ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. పెంటకుప్ప మీద నుండి బేదలను పైకెత్తువాడు. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను కుమారుల సంతోషము గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. 114వ కీర్తన. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు, అన్యభాషికుల జనుల్లో నుండి యాకోబు బయలువెళ్ళినప్పుడు యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమాయను. ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయను. సముద్రము దానిని చూచి పారిపోయెను. యొర్దాను నది వెనుకకు మల్లెను. కొండలు పొట్టేల వలను, గుట్టలు గొర్రెపిల్లల వలను గంతులు వేసెను. సముద్రమా, నీవు పారిపోవుటకు నీకేమి తటస్థించినది? యోర్దాను, నీవు వెనుకకు మల్లుటకు నీకేమి తటస్థించినది? కొండలారా మీరు పొట్టేల వలను, గుట్టలారా మీరు గొర్రెపిల్లల వలను గంతులు వేయటకు మీకేమి సంభవించినది? భూమి ప్రభువు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని వణుకును. ఆయన బండను నీటి మడుగుగాను, చెకుముకి రాతి బండను నీటి ఓటలుగాను చేయువాడు.
115వ కీర్తన. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. వారు దేవుడేడి అని అన్యజనులు ఎందుకు చెప్పుకొందురు? మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చవచ్చినట్టుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండియు పలుకవు, కన్నులుండియు చూడవు, చెవులుండియు వినవు, ముక్కులుండియు వాసన చూడవు, చేతులుండియు ముట్టుకొనవు, పాదములుండియు నడవవు, గొంతుకతో మాటలాడవు. వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచువారందరూ వాటి వంటి వారే ఉన్నారు. ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకొనిడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. అహరోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకొనిడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. యెహోవా యందు భయభక్తులు గలవారలారా, యెహోవా యందు నమ్మిక ఉంచిడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చియున్నాడు. మృతులను మౌనస్థితిలోనికి దిగిపోవారును యెహోవాను స్తుతింపరు. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము. యెహోవాను స్తుతించుడి. 116వ కీర్తన. యెహోవా నా మొరను, నా విన్నపములను ఆలకించి ఉన్నాడు. కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఆయన నాకు చెవి యొగ్గెను. కావున నా జీవిత కాలమంతయు నేను ఆయనకు మొరపెట్టుదును. మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను. శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు యెహోవా, దయచేసి నా ప్రాణం విడిపింపుమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టి తిని. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమం విస్తరింపజేసి ఉన్నాడు. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. నేను అలాగూ మాట్లాడి నమ్మిక ఉంచితిని. నేను మిగుల బాధపడిన వాడను. నేను తొందరపడిన వాడనే ఏ మనుష్యుడును నమ్మదగిన వాడు కాడనుకొంటిని. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును? రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవాకు నా మ్రొక్కుబళ్ళు చెల్లించెదను. ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించెదను. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను. నీవు నా కట్లు విప్పియున్నావు. నేను నీకు కృతజ్ఞత అర్పణ అర్పించెదను. యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఆయన ప్రజలందరి ఎదుటను, యెహోవా మందిరపు ఆవరణములలోను, యెరూషలేమా నీ మధ్యను నేను యెహోవాకు నా మ్రొక్కుబళ్ళు చెల్లించెదను. యెహోవాను స్తుతించుడి. 117వ కీర్తన. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనులారా ఆయనను కొనియాడుడి. యెహోవాను స్తుతించుడి. 118వ కీర్తన. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము నిలిచునని ఇశ్రాయేలీలు అందురుగాక. ఆయన కృప నిరంతరము నిలిచునని అహరోను వంశస్థులు అందురుగాక. ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవా యందు భయభక్తులు గలవారు అందురుగాక. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలమునందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి ఉన్నాడు. నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అన్యజనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. నలుదిశలను వారు నన్ను చుట్టుకొని ఉన్నారు. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. కందిరీగల వలె నా మీద ముసిరి ఉన్నారు. ముండ్లు కాల్చిన మంట ఆరిపోవునట్లు వారు నశించిపోయి. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా తోసితివి. యెహోవా నాకు సహాయము చేసెను. యెహోవా నా దుర్గము, నా గానము, ఆయన నాకు రక్షణాధారమాయెను. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయెను. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయుము.
నేను చావను, సజీవుడైన యెహోవా క్రియలు వివరించెదను. యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి, నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. నీవు నాకు రక్షణాధారుడవై నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. అది యెహోవా వలన కలిగినది, అది మన కనులకు ఆశ్చర్యము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించదము. యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదముందునుగాక. యెహోవా మందిరములో నుండి మిమ్మును దీవించుచున్నాము. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు. ఉత్సవ బలిపశువును త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీవు నా దేవుడవు, నిన్ను గణపరచెదను. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలిచుచున్నది. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా గణతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా అపరాధములు దయతో క్షమించండి, మా పాపములు దయతో క్షమించండి, మా దోషములు మా అతిక్రమములను దయతో క్షమించండి, మా కుటుంబస్తుల పాపములు, అపరాధములు, దోషములు, అతిక్రమములను దయతో క్షమించండి ప్రభువా. మా కుటుంబాలన్నింటినీ నీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి. మా ఇరుగు పొరుగు నాయన, మా బంధువులు, స్నేహితులు అందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. నీ కృప కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం ప్రభా. మా పట్టణాన్ని నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. మా పట్టణంలో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించండి, మా పట్టణాన్ని రక్షించండి. మా ఇరు తెలుగు రాష్ట్రములను, మా భారతదేశమును నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. 145 కోట్ల భారతదేశ ప్రజల మనోనేత్రాలు వెలిగించండి, హృదయాలు తెరవండి, చెవులను తెరవండి, కనులను తెరవండి ప్రభా. సువార్త కొరకు గృహాలు తెరవండి నాయన. ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం నీ చిత్తము కాదన్నావు ప్రభా. కడవరి వర్షమై వస్తానని వాగ్దానం చేసిన ప్రకారము ప్రభా, కడవరి ఉజ్జీవాన్ని మీరు రగిలించండి. క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చుకోండి. నీ చిత్తము చేయుటకు బలపరచండి. నీకు ఇష్టలుగా, నీ హృదయానుసారులుగా జీవించుటకు నువ్వు కృపను అనుగ్రహించండి. నీ పరిశుద్ధాత్మను బలముగా క్రైస్తవ్యం మీద కుమ్మరించండి ప్రభా. పరిశుద్ధాత్మ వరములతో ప్రతి క్రైస్తవుని మీరు వాడుకోండి ప్రభా. దైవజనులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. అందరికీ నీ కృపను అనుగ్రహించండి నాయన. వారి రాకపోకల్లో కాపుదల భద్రత ఉంచండి. నిలవబడిన ప్రతి చోట ధైర్యంతో వాక్యంను బోధించి అనుకూల సమయములను వారికి అనుగ్రహించండి. ఒప్పింపు చేయ ఆత్మను బలముగా పనిచేయనివ్వండి ప్రభా. బలమైన సాధనాలుగా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం. మా భారత్ దేశమే కాకుండా ప్రపంచ దేశాలన్నిటి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా. అన్ని దేశాలపైకి నీ కనికరాన్ని దిగి రానివ్వండి. దేశాన్ని పరిపాలిస్తున్న నాయకులను, వారి కింద పనిచేసిన అధికారులకు నీ కృపనివ్వండి. సమస్త మానవాళికి గొప్ప రక్షణ దయచేయండి. ఏ ఒక్క ఆత్మ నశించిపోవటానికి వీలేదు ప్రభా. ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించి ఇజ్రాయెల్ సరిహద్దుల్లో సమాధానం ఉంచండి. ఇజ్రాయెల్లో నీ చిత్తము జరిగించండి ప్రభా. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినం ప్రత్యేకించి టువాలు అను దేశం కొరకు ప్రార్థిస్తున్నాం. చిన్న దేశమైన ఈ దేశంపైకి నీ కృప కలుగునుగాక. ఈ దేశ ప్రజలను రక్షించండి ప్రభా. ఈ దేశంలో ఏ ఒక్క ఆత్మ నశించిపోవటానికి వీలేదు నాయన. ఈ దేశ ప్రజలందరికీ గొప్ప రక్షణ కలుగునుగాక. వీరు మనోనేత్రాలు వెలిగించబడి హృదయాలు తెరవబడిన వారే అయ్యా నీ తట్టు ఆకర్షించబడుదురుగాక అని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ ఉన్న క్రైస్తవులందరినీ బలపరచండి, క్షేమం అనుగ్రహించండి. ఇక్కడ ఉన్న దైవజనులందరినీ బలపరిచి వాడుకోండి ప్రభా. ఈ ఉదయకాలం నీ దేశంలో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించి గొప్ప రక్షణ ఈ దేశానికి కలుగజేయమని వేడుకుంటూ ప్రభు ఈ చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడునుగాక. మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా ఇలా అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక ప్రతి కీడు నుండి, దుష్టుడి బారి నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ, శక్తి నీవే ఉన్నది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.